కిష్కిందపురి బెల్లమన్న సినిమా చూసి రావడం జరిగింది. ఇప్పుడే మా ఫ్రెండ్ వినయ్ అని నేను ఇద్దరం వచ్చాము. సో మనం కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకుందాం మూవీ ఎలా ఉందో. సో హాయ్ వినయ్. హాయ్. మీరు ఇక్కడ ఏ టైం షోకి వచ్చారు? నేను ఆల్మోస్ట్ 6 o'clock షోకి వచ్చాం. కిష్కిందపురి. ఎలా అనిపించింది మీకు మూవీ? మూవీ వర్త్ వాచింగ్ అనిపించింది. సో అండ్ మన బెల్లమన్న చాలా స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు కనుక ఫస్ట్ 10 minutes తర్వాత మూవీ ఫోన్ చూసుకుంటే ఆ సినీ ఇండస్ట్రీ నుంచే వెళ్ళిపోతా అని చెప్పాడు. సో ఆ స్టేట్మెంట్ గురించి మీరు ఇప్పుడు సినిమా చూసి వచ్చారు కదా, మీకు ఏమనిపించింది? కొండన్న సర్దుకొని వెళ్ళిపోవాలా? సారీ, కొండన్న కాదు, మళ్ళీ విజయ్ దేవరకొండ కన్సిడర్ అవుతాడు. బెల్లమన్న. సో బెల్లమన్న సర్దుకొని వెళ్ళిపోతారంట. సో ఫోన్ పట్టుకుంటే వెళ్ళిపోతాడంటే అది అలా తీసుకోవద్దు. మీరు ఫోన్ చూసారా లేదా? జెన్యున్ గా గుడి మీ గర్ల్ ఫ్రెండ్ తో చాట్ చేస్తున్నారా? లేదు. ఒక సాంగ్ వస్తుంది, అన్వాంటెడ్ సాంగ్ అనిపిస్తుంది, అక్కడ చూసుకోవాలనిపిస్తుంది 2 నిమిషాలు. అంటే సినిమాలో పాటలు ఉండకూడదు అంటారా? సినిమాలో పాటలు ఉండొచ్చు, కానీ సినిమాని డిస్టర్బ్ చేసే విధంగా పాట ఉండదు. సో అది డిస్టర్బింగ్ గా ఉందా? సో ఇదంతా వదిలేస్తే సినిమా చాలా బాగుంది, చాలా ఎంగేజింగ్. ఎందుకో మీరు బార్బిల్ గారి సొంత బ్రదర్ లాగా అనిపిస్తున్నారు, అలానే ఇస్తున్నారు మీరు కూడా. సో అదంతా కాదు, సినిమా అయితే బాగుంది, చాలా బాగుంది, ఎంగేజింగ్ గా ఉంది, ప్లాట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఆల్మోస్ట్ రన్ టైం 2 hours 5 minutes కాబట్టి సినిమా అంటే చాలా బాగుంది. క్లైమాక్స్ ఒకటి కొంచెం ఆడ్ అనిపించింది, బట్ స్టోరీలో కరెక్ట్ అయితే బాగానే ఉంది. మనకి ట్రైలర్ లో అనుపమని కొంచెం వైలెంట్ గా దెయ్యం లాగా చూపించారు. తనేనా అసలైన దెయ్యం మూవీలో? అవన్నీ రివీల్ చేస్తే చండాలంగా ఉంటుంది సినిమా చూసే వాళ్ళకి. ఏదో ఒకటి అంటే అంత బజ్ లేదు మనకి. ఇక్కడ యూఎస్ లో ఒక షోనే ఇచ్చారు, మనకు అది తెలుసు. సో మీరు ఇలాంటి ఏమైనా చెప్తే జనాలు వచ్చి ఎగబడి చూస్తారేమో అని. జనాలు ఎగబడి చూడాలంటే సినిమాలో పవన్ కళ్యాణ్ గెస్ట్ అపీరెన్స్, సో వస్తారు. ఇది కట్ చేసేయండి, పవన్ కళ్యాణ్ గెస్ట్ అపీరెన్స్ ఏం లేదు. సో సినిమా ఎంగేజింగ్ ఉంది, స్టోరీ బాగుంది. 25th ఓజీతో కలుసుకుందాం, సేమ్ రివ్యూ ఆ రోజు చేద్దాం. సో సినిమా బాగుంది, ఎంగేజింగ్ ఉంది, ప్లాట్ బాగుంది, యాక్టింగ్ చాలా బాగుంది. ఎవరైతే యాంటగోనిస్ట్ రోల్ చేశారో తన యాక్టింగ్ అయితే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. విలన్ అనుకోవచ్చు, ఇంకా స్పాయిలర్స్ ఎందుకు, సో విలన్ అనే అనుకోవాలి. సో తన యాక్టింగ్ కానీ చాలా బాగా చేశారు, లైక్ రియల్లీ హైలీ అప్రిషియేట్. వాట్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్? మ్యూజిక్ చాలా బాగుంది. మీకు తెలుసు ఇది లో బడ్జెట్, విఎఫ్ఎక్స్ అన్ని రీసెంట్ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే. లేదు, విఎఫ్ఎక్స్ అన్ని బాగానే ఉన్నాయి. హైపర్ అది కామెడీ బాగానే ఉంది, కొంతమంది కామెడీ వర్కౌట్ అయింది. కాబట్టి కామెడీకి అంత స్కోప్ లేదు, ఉన్న స్పేస్. కంజూరియన్ చూసాము, చాలా బోరింగ్ గా ఫీల్ అయ్యాము. దానికంటే మన తెలుగు సినిమా కిష్కిందపురి చాలా బాగా అనిపించింది, చాలా చోట్ల భయం వేసింది. సో దానితోడు థియేటర్లో తక్కువ మంది ఉన్నారు, ఉన్న వాళ్ళలో మేమే కొంచెం ఇంకా 4-5 ఉన్నాము. సో చాలా భయం వేస్తుంది. సో స్టోరీ ప్లాట్ ఏమైనా రివీల్ చేద్దాం అనుకుంటున్నారు? సో హారర్ అంటున్నారు, ఏదైతే కామెడీ హారర్, సో ఎలాంటి రివెంజ్ ప్లాట్ రివీల్ చేయను కానీ ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాను. ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఒక FM రేడియోలో ఒక దెయ్యం వచ్చి వాయిస్ గురించి డిపెండ్ అయిన స్టోరీ, న్యూ స్టోరీ. ఇప్పటిదాకా మనం ఎవరు చూడలేదు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మేబీ లాంగ్ రన్ లో డేస్ పాస్ అయ్యే కొద్దీ జనాలు వచ్చి రీచ్ పెరిగిద్దని నేను అనుకుంటున్నాను. సో బట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ మిరాయ్ టాక్ ఏమైనా తేడా కొడితే ఈ సినిమా ఆడింది. సో అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తాను? టాప్ 5 నేను ఒక 3.5 ఇస్తాను. దట్స్ మై రేటింగ్, 3.5. కూల్.